రైట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లె రవిగౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ ఏ విధంగా చూస్తున్నారు? విచారణ ఎటువైపు వెళ్ళబోతుందంటే ఏం చెప్తారు? పవన్ గారు ఈ రాష్ట్రాన్ని ప్రజాపాలనాన్ని ముసిగేసుకొని ప్రతీకార రాజకీయాల వైపు, విధ్వంస రాజకీయాల వైపు, విద్వేష రాజకీయాల వైపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది 100కి 100 పాళ్ళు ప్రతీకార పాలన. ఎందుకు అంటే ఇవాళ కేటీఆర్ గారి మీద బనాయించాలని చూస్తున్నటువంటిది కేవలం ప్రతీకారం కోసం, రాజకీయ కక్షతోటి తీసుకొచ్చినటువంటిది. ఎందుకంటే ఈ ఫార్ములా అన్నది ఏం కుంభకోణం జరిగింది దాంట్లో? నిజంగా కూడా మీరు చెప్తున్నది 54 కోట్లు, అంతే కదా? అసలు అవినీతి అంటే ఏంది? ఎక్కడ అవినీతి అంటే ఒకటి అక్రమంగా డబ్బులు ఇచ్చి దాని వెనుక తెర వెనుక తీసుకోవటాన్ని అవినీతి అంటారు. ఇవాళ ఈ ఫార్ములా అనేది దేశంలోనే ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఈవెంట్. ఎందుకు అది? ఎలక్ట్రిక్ ఈ జనరేషను, నెక్స్ట్ జనరేషను, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది, ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ రంగం అనేది అద్భుతంగా రాబోతున్నటువంటిది. ఇప్పటికీ మొదలైంది, రేపు భవిష్యత్తులో అద్భుతంగా విస్తరించేటటువంటి రంగం. దానికి హైదరాబాద్ని, తెలంగాణని హబ్బుగా మార్చాలి అన్నటువంటిది. ఒక వెహికల్స్ మార్కెటింగే కాదు, దాని ఉత్పత్తి కానీ, దానికి సంబంధించినటువంటి పరిశోధన కానీ, దానికి సంబంధించినటువంటి మొత్తం ఎంటైర్ దాని సిస్టమ్ని ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా కూడా హైదరాబాద్, జాతీయ అంతర్జాతీయ ఏ సంస్థ అయినా కూడా హైదరాబాద్కు దానికి వచ్చేటట్టుగా అంటే దాన్ని సెన్సిటైజ్ చేయడం కోసము ఈ ఫార్ములాని ఓ రేస్ని కండక్ట్ చేసింది. ఏదైతే గ్రీన్ కో కంపెనీ దీన్ని పూర్తిగా స్పాన్సర్ చేసింది, గ్రీన్ కో కంపెనీ అయితే ఆఫీస్లో కూడా ఏసీబీ సోదాలు చేసింది. నిజంగానే ప్రభుత్వం ఎందుకు స్పెషల్గా ఈ కేసుని ఎందుకు ముందుకు తీసుకొస్తుందంటే ఏం చెప్తాను? కేవలం కేటీఆర్ని టార్గెట్ చేయటము. ఎందుకు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సింపుల్ అండి, వివిధ డిక్లరేషన్ల పేరు మీద ప్రజలకి 420 హామీలు ఇచ్చింది. అందులో 6 గ్యారంటీస్, పాపులిస్టిక్గా 6 గ్యారంటీసు, రైతు భరోసా, రైతు బంధుని, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెలకి, తర్వాత కళ్యాణ్ లక్ష్మిలో కేసీఆర్ ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారము, ఇట్లా ప్రతి వర్గానికి హామీలు ఇచ్చి 400 ఇచ్చింది. వీటిని గడిచిన సంవత్సర కాలంలో ఏ ఒక్కదాన్నైనా నిజాయితీగా ట్రూ సెన్స్లా అమలు చేసిందా? చేయలేదంటారా? సంవత్సర కాలం 100కి 100 పాళ్ళు మోసం నిన్ననే తెలిసింది కదా. ఇప్పుడు రైతు బంధుకు సంబంధించి ఇదే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రైతు డిక్లరేషన్ సందర్భంలో ఏం మాట్లాడిండ్రు? సిఎల్పి నాయకుడిగా ఉన్నటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లుడి బట్టి విక్రమార్క ఆ రోజు ఏం మాట్లాడిండ్రు? కేసీఆర్ గారు రైతు బంధు పేరు మీద రైతులకి సంవత్సరానికి ఎకరానికి 10,000 చొప్పున బిచ్చమేసినట్టు వేస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే డిసెంబర్ 7వ తారీఖున వెంటనే ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. రైతు భూమి పట్టాదారుతో పాటు కౌలు రైతుకు కూడా 15,000 చొప్పున ఇస్తామని చెప్పింది. కౌలు రైతుకి ఇచ్చినామని పట్టాదారుకే కొట్టేది, ఇవ్వకుండా ఇచ్చేది లేదు. పట్టాదారికి ఇస్తున్నామని కౌలు రైతుకి ఇచ్చకుండా ఆపేది లేదు అని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పాను. కానీ వాళ్ళ మొన్న 10 రోజుల కిందనే కదా మంత్రివర్గం ఏం నిర్ణయించింది? 15,000ని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ 12,000కు నిర్ణయించారు. దానికి 1,00,000 సాగు యోగ్యమైనటువంటి భూమి అని చెప్పారు, సాగు చేస్తున్నటువంటి భూమి అని చెప్పారు. ఈ పేరు మీద రకరకాల పేరు మీద ఆ రోజు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు మీరు ఇవాళ 20-25 లక్షలకు పరిమితం చేసేటటువంటి కుట్ర అంటే చేసిండ్రు. మోసము, దగ, నయవంచన చేసిండ్రు రైతులకి. ఇట్లా అన్నీ చేసుకుంటా పోతే ఏదైతే మీరు రైతు భరోసా గురించి ప్రధానంగా తీసుకొచ్చి గతంలో కేసీఆర్ ఎలక్షన్కి వెళ్ళకముందు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే విడతల వారిగా మొదట 6,000 ఇస్తాం, విడతల వారిగా మళ్ళీ మేము పెంచుకుంటూ పోతామన్న కేసీఆర్ గారి ఆ మాటలే మళ్ళీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు, ఆ ముఖ్యమంత్రి గారు పాటిస్తున్నారు అనుకోవచ్చా? నిజమే కదా. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో చేయనటువంటి సాహసాన్ని 70 సంవత్సరాల చరిత్రలో కేసీఆర్ గారు చేసింది. రైతులకు పెట్టుబడిగా రైతు ఎప్పుడో కూడా ఎవరి దగ్గరికి పోయి చెయ్యి చాచకూడదన్నటువంటి ఉద్దేశంతో పెట్టుబడి కోసం ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చే పద్ధతిని శ్రీకారం చుట్టిండు. ఆ విధంగా 8.5 సంవత్సరాల కాలంలో 75,000 రూపాయలని నేరుగా రైతుల అకౌంట్లోకి ఇచ్చిండు. అది 10,000 ఇచ్చిండ్రు. మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది టీఆర్ఎస్ పార్టీ, మేము అధికారంలోకి వస్తే మళ్ళీ 3వ సారి అధికారంలోకి వచ్చిన వెంటనే 12,000 చేస్తాం,
దాన్ని 5 ఏళ్ల కాలంలో 5 సంవత్సరాల ఈ కాల పరిమితిలో 12,000 సంవత్సరం మొదటి సంవత్సరంలోనే చేసి నెక్స్ట్ మెల్లమెల్లగా 5 ఏళ్లలో దాన్ని 16,000 చేస్తాము దఫల వారీగా అని చెప్పేసి చెప్పింది, విడతల వారీగా అని చెప్పారు. అదే కదా. కానీ కాంగ్రెస్ చెప్పింది ఏంది, వెంటనే ఒకటేసారి 10,000 15,000 చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. ప్రజలు దాన్ని నమ్మిరు, ఆశపడ్డారు, మోసపోయింది. వాళ్ళు ఏమైంది, కేసీఆర్ గారు చెప్పిందే నిజం అని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందరికీ అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ కేసీఆర్ చెప్పిందే కరెక్ట్ అని 12,000 ఇచ్చి. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన ఎజెండాగా రైతుల్ని తీసుకెళ్ళింది, రైతులు దాంట్లో ముందు వరుసలో ఉన్న రైతు భరోసా. మేము వస్తే ఎకరానికి 7,500 ఇస్తాం వచ్చి రాగానే వాళ్ళు అన్నారు. కానీ ఈ 7,500 కాస్త 6,000 కుదించినప్పుడు రైతుల వ్యతిరేకత కాంగ్రెస్ పైకి వెళ్లకుండా ఉండకందుకే ఈ కేటీఆర్ పైన కేసు పదే మీడియా దాంట్లో కావచ్చు, లేదంటే ఈ ఏసీబీ విచారణకు పదే తీసుకొస్తున్నారు అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి రైతులకు చేసినటువంటి మోసం చర్చ జరగకుండా, ద్రోహాన్ని రాజకీయ పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ రైతులకు విడమర్చి కాంగ్రెస్ చేసిన మోసాన్ని ద్రోహాన్ని ఎండగట్టకుండా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వాళ్ళ కేటీఆర్ గారు ఈ ఫార్ములాని ప్రధానంగా తీసుకొచ్చి చర్చకు డైవర్ట్ చేసి ప్రజల చూపు మీడియా అంతే మొత్తంగా అంతే కదా, వాస్తవం కదా. నేను కూడా మీడియా నుంచి వచ్చినటువంటి వాడిని, మీడియా రంగం నుంచి వచ్చినటువంటి వాడిని. అందుకే ఏమైంది వాళ్ళ ఇది ఎప్పుడైతే 15,000 ఇస్తామన్నటువంటి వాళ్ళు 12,000 డిక్లేర్ చేసిరో, 12,000 డిక్లేర్ చేసిన తెల్లారి నుంచే ఈ ఫార్ములాని కేసీబీ ఏసీబీ ఈసీబీ అని చెప్పేసి ప్రముఖంగా చర్చకు తీసుకొచ్చి దాని నుంచి చర్చ లేకుండా చేసాం. అయినప్పటికీ చెప్తున్నాం వదిలిపెట్టేది లేదు. రైతులకు మీరు చేసినటువంటి మోసాన్ని విడమర్చి చెప్తాం, ఎండగడతాం. మీరు చేసే ద్రోహాన్ని ప్రజల ముందు విడమర్చి చెప్పి మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా నిలబెట్టి ప్రజాక్షేత్రంలో 4 రోజులు వెనకో ముందో మీకు ఆ మూల్యం చెల్లించుకునేటట్టు పరిస్థితి తీసుకొస్తాం. వదిలిపెట్టేది లేదు. కేసులు, కేటీఆర్ గారి కేసులు ఇవన్నీ భయపడతారు అనుకుంటారా? విచారణ ఎదుర్కొంటాం. మాకు పార్టీకి టీఆర్ఎస్కు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి కానీ రాజ్యాంగం మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని నమ్ముకొని 6 దశాబ్దాలు పోరాడినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఒక్క తెలంగాణ. అందుకే ఆ రాజ్యాంగం మాకు కల్పించినటువంటి ఆర్టికల్ 3 పరకంగా పోరాటం చేసినాం, రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి వాళ్ళు అదే రాజ్యాంగం మీద సంపూర్ణ విశ్వాసం ఉంటుంది, సంపూర్ణ గౌరవంతో మేము విచారణ ఎదుర్కొంటాం. దానికి ఎటువంటి విచారణకైనా కూడా కేటీఆర్ గారు ఎదుర్కొంటారు. తప్పనిసరిగా దాన్ని విచారణను ఎదుర్కొంటూనే దానికి చెప్పాల్సినటువంటి సమాధానం చెప్తూనే ప్రజాక్షేత్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి మోసాన్ని, ద్రోహాన్ని, వంచనని వదిలిపెట్టేది లేదు. మాట్లాడుతూనే ఉంటాం. సార్, ఏదైతే కేటీఆర్ పైన విచారణ రోజు ఏదైతే ప్రతిరోజు కేటీఆర్ ఇంటికి వెళ్ళడం, అక్కడ కేటీఆర్ గారు మీతో మాట్లాడడం సందర్భాలు చాలా చూసాం. మీరు కూడా అక్కడనే ఉన్నారు కదా. కేటీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ శ్రేణులకు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులకు ఏ విధమైన ధైర్యం ఇస్తుందంటే ఏం చెప్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్? నిజంగా చెప్పాలంటే మాకంటే ఈ విషయంలో కొంచెం, ఎందుకంటే మాకు అందరికి కూడా 20 సంవత్సరాల ఉద్యమంతో ఉన్నటువంటి భావోద్వేగమైనటువంటి సంబంధం ఉన్నది. ఆ భావోద్వేగ సంబంధం ఉన్నటువంటి మాకంటే ఈ సందర్భంలో, ఎందుకంటే సరే అని ఉంటే మాకంటే కేటీఆర్ గారే ధైర్యంగా ఉన్నాడు. మేమెక్కడో కొంచెం భావోద్వేగాలతో కొంత ఉన్నా కూడా ఆయన ధైర్యంగా ఉన్నాడు. బరాబర్ ఇది మనకి ఇది కొత్త కాదు, మనం కొట్లాడదాం. మీరు ఒకవేళ ఏదైనా వాళ్ళు అనుకున్నట్టుగానే జరిగినా కూడా ఖచ్చితంగా మీరు ప్రజాక్షేత్రంలో బరాబర్గా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్నటువంటి మోసాన్ని, ద్రోహాన్ని ఎండగట్టాలి అని చెప్పేసి మాకు అందరికి కూడా ఆయనే మాకు ధైర్యం చెప్పిండు. మేము ఆయన ఏదో అనుకుంటే ఆయనే మాకు ధైర్యంగా చెప్పిండు. ఖచ్చితంగా కూడా వెనక్కి పోయేదేం లేదు, బరాబర్ కొట్లే.